అందరికీ నమస్కారం. తెలంగాణలో ఎన్నికల యుద్ధం ముగిసింది. అలాగే ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద ఉన్న ఉత్కంఠ కూడా తెరపడింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం మీద ప్రధానంగా చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు రాబోతున్నారు, అలాగే ప్రమాణ స్వీకారంలో ఎటువంటి హామీలు అమలు చేయబోతున్నారు అనే దాని మీద ప్రధానంగా చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనేది 7వ తారీఖున ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1:04 ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. దీనికి ఏఐసిసి నుంచి కానివ్వండి, కాంగ్రెస్ పెద్దలు అయినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖార్గే, ఈ నలుగురు వస్తున్నట్టయితే ఇప్పటివరకు సమాచారం ఉంది. అలాగే ఇతర ఏపీఐఐసికి చెందిన కీలక నేతలందరికీ కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఇకపోతే ఇతర రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రి అంటే ఇటు ఏదైతే మాజీ రాజస్థాన్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చౌహాన్ కానివ్వండి, లేదా చౌహాన్ గెహ్లాట్ కానివ్వండి, వీరందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వీరితో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు అక్కడ మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలను కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నారు. సో వీటన్నిటిని పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నారు అనే దాని మీద కూడా ఒక చర్చ ప్రధానంగా నడుస్తుంది. ఇక మాజీ ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ అయితే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక పక్క రాష్ట్రంలో ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయనకు కూడా ఆహ్వానం ఇస్తున్నట్టుగా తెలిసింది. ఇక ఇదే సమయంలో అందరూ ఎదురు చూసే చంద్రబాబు గారు, ప్రస్తుత ఆంధ్రాలో ప్రతిపక్ష నేత, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆహ్వానం అందుతుందనే వార్త అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుంది. మిగతా వారు వచ్చినా రాకపోయినా చంద్రబాబు గారు రావటం అనేది అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానివ్వండి, ఇటు రేవంత్ రెడ్డికి కానివ్వండి ఒకంత ఉత్సాహాన్ని ఇచ్చే అంశం. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడికి ప్రియ శిష్యుడిగానే చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతున్నాడని చెప్పి సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు, చంద్రబాబు గారు నా గురువు, నేను ఆయన శిష్యుడు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. సో ఖచ్చితంగా తన గురువు గారు అయినటువంటి చంద్రబాబు గారి ఆశీస్సులు కూడా రేవంత్ రెడ్డికి కావాలనే ఉద్దేశంతోనే అధిష్టానాన్ని అడిగితే చంద్రబాబు గారికి కూడా ఆహ్వానం పంపాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే అధికారికంగా ఇప్పటివరకు ఆహ్వానం పంపారా లేదా అనే దాని మీద ఎటువంటి వార్త రాలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద అయితే ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ఖచ్చితంగా ఆహ్వానం పంపితే మాత్రం చంద్రబాబు గారు వెళ్తారు, రేవంత్ రెడ్డిని ఆశీర్వదిస్తారని చెప్పి ఆ వార్తలు అయితే నడుస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు గారు అంటేనే ఒక విజన్ ఉన్న నేత, అందులోనూ రేవంత్ రెడ్డికి ప్రియ శిష్యుడిగా గురువుగా ఉన్నటువంటి వ్యక్తి. సో కాబట్టి గురువు గారి ఆశీస్సులు అనేవి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా కలిసి వస్తాయి. అలాగే భవిష్యత్తులో రేపు కన్నా ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలి, అనేక విషయాల మీద కలిసి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆశీర్వదించడానికైనా సరే, ఎందుకనే తన శిష్యుడు పెద్దవాడారంటే ఏ గురువుకైనా ఆనందమే. కాబట్టి తెలుగుదేశం ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన మరొక తాను మొక్క ఆల్రెడీ కేసీఆర్ ఏమైనా బయట నుంచి వచ్చాడంటే కేసీఆర్ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ, దాన్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డి ప్యూర్గా తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవచ్చు. ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ నేతగా ఎంతమంది చూస్తారో తెలుగుదేశం పార్టీ నేతగా అంతమంది చూస్తారు. మొన్న గాంధీ భవన్ వద్ద విజయోత్సవాల్లో కూడా కాంగ్రెస్ జెండాల కంటే కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు ఎక్కువ కనపడి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంత ప్రభావం చూపారనేది. ముఖ్యంగా ఆయన పార్టీని వదిలి వెళ్ళిన తర్వాత ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీని కానివ్వండి, చంద్రబాబు గారిని కానివ్వండి కనీసం పల్లెత్తి మాట అనలేదు. అలాంటి సాహసం కూడా చేయలేదు. ఆయన చెప్పాడు కూడా, నేనెప్పుడు నా తల్లి లాంటి పార్టీని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారిని కానివ్వండి, ఆ పార్టీని కానివ్వండి, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నేను ఎప్పుడు విమర్శించాల్సిన అవసరం కూడా నాకు లేదని చెప్పి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పాడు. మొన్న ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి కాంగ్రెస్ పార్టీ గెలుపులో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందనేది బహిరంగ సత్యం. ఎప్పుడైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి దూరం అయిందో ఖచ్చితంగా దానికి ఉన్న కొద్ది గొప్ప ఓటు షేర్తో పాటు రేవంత్ రెడ్డి మనవాడు అనే భావన తెలుగుదేశం పార్టీలో ఉండటం, అలాగే ఇదే సమయంలో కేటీఆర్ చంద్రబాబు గారి అరెస్టు మీద కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గెలుపుకు కలిసి వచ్చిన అంశాలు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు వస్తే కనుక ఖచ్చితంగా అది రెండు రాష్ట్రాల ప్రజలతో పాటు రేవంత్ రెడ్డి కూడా సంతోషిస్తాడని చెప్పి చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో ఎవరైతే అమరవీరులు, వాస్తవానికి తెలంగాణ అనేది అమరవీరుల త్యాగఫలంగా చెప్పుకుంటారు, అలాంటి అమరవీరుల కుటుంబాలను కూడా గౌరవించాలి. కాబట్టి ఖచ్చితంగా అమరవీరుల కుటుంబాలను కూడా పిలవాలని చెప్పి ఇప్పటికే అమరవీరుల కుటుంబాలందరికీ కూడా ఆహ్వానాలు పంపినట్టుగా అయితే చెప్తున్నారు. అంటే గౌరవించుకోవడం, ఏదైతే తెలంగాణ మనకు వచ్చిందో తెచ్చిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఇచ్చిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఆ రోజు కొంతమంది తమ ప్రాణాలను త్యాగం చేయబట్టే ఆ పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలను గౌరవించాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఇక అదే సమయంలో
రేవంత్ రెడ్డి ఎవరైతే ఆ మహిళ ఎవరైతే మరుగుజ్జు మహిళ ఉందో ఆవిడికి రజనీ అనుకుంటా పేరు, ఆవిడికి నేను వచ్చిన వెంటనే ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు. సో తన ప్రమాణ స్వీకారం రోజే తనకు ఉద్యోగం కూడా ఇవ్వాలని నిర్ణయించాడు. అంటే చూడండి, బేసిక్గా మనం అనేక మందికి మేము వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇస్తాం. బట్ అవన్నీ మనకు గుర్తుండకపోవచ్చు, పోను గుర్తున్నా ఎప్పుడో జరుగుతాయి. బట్ రేవంత్ రెడ్డి ఏదైతే నేను వచ్చిన వెంటనే నీకు ఉద్యోగం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు, హామీని గుర్తుపెట్టుకుని ఆ మరుగుజ్జు మహిళను కూడా ఖచ్చితంగా ఆ రజనీ అనే మహిళను తీసుకురావాలి. ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే తనకు ఉద్యోగం కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సో ఏదైనా ఒక కొత్త వరవడికి అయితే శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఈ 6 గ్యారంటీలకు ప్రమాణ స్వీకారం రోజే తొలి సంతకం చేయబోతున్నట్టుగా కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది 6 గ్యారంటీలు. జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి చరిష్మా ఎంత ఉందో ఆ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలు అనేవి కూడా అంతే బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి. సో కాబట్టి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలంటే తక్షణమే దాని మీద సంతకం చేయాలన్న ఉద్దేశంతో ప్రమాణ స్వీకారం రోజే ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తూ రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయబోతున్నాడనే వార్తా కథనాలు కూడా నడుస్తున్నాయి. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మహామహులతో పాటు కాంగ్రెస్ నేతలు, సీనియర్ నేతలు, అలాగే ఇతర రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, మంత్రులందరికీ కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. అన్నిటికీ మించి చంద్రబాబు గారికి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారు ఉన్నారో ఆయనకి కూడా ఆహ్వానం పంపాలి అనే వాదన ఏదైతే ఉందో అది మాత్రం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. చంద్రబాబు గారు వాస్తవానికి జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రజల్లోకి వచ్చింది అయితే లేదు. మొన్న తిరుపతి గట్ట ఆ తర్వాత దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం గట్ట జరిగింది. వాస్తవానికి శ్రీశైలం వెళ్లాల్సిన నేపథ్యంలో కూడా ఆ తుఫాను కారణంగా ఆగిపోవడం జరిగింది. అయితే మరి రేవంత్ రెడ్డి నుంచి ఆహ్వానం అందితే చంద్రబాబు గారు మరి వెళ్తారా లేదా అనేది కూడా ఒక ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన ప్రత్యక్షంగా ప్రజల్లోకి అయితే రాలేదు. సో ఈ సందర్భంగా వెళ్తారా లేదా అనేది ఒక ఆలోచన. అయితే 100% వెళ్తారని చెప్పి టీడీపీ అభిమానులందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రియ శిష్యుడు కాబట్టి ఖచ్చితంగా తన ఆశీస్సులు కావాలి. అందులోనూ చంద్రబాబు గారు అంటే దేశానికే రోల్ మోడల్ అయినటువంటి సీఎం. ఎవరైతే మమతా బెనర్జీ కానివ్వండి, లేదా అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, రాజకీయాల్లోకి రాని సినీ నోట్లు అయినటువంటి కమల్ హాసన్ కానివ్వండి, రజనీకాంత్ కానివ్వండి, వీరంతా కూడా చంద్రబాబు గారిని ఆదర్శంగా చెప్తారు. సో ఆయన ఒక రోల్ మోడల్, అంటే పరిపాలనలో కానివ్వండి, విజన్లో కానివ్వండి, ప్రజల్లో మమేకం అవడంలో కానివ్వండి ఆయన ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని అంతమంది చెప్పారు. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఆశీస్సులు ఉంటే రేవంత్ రెడ్డి కూడా తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు గారు అంత మంచి పేరు తెచ్చుకుంటాడు, చంద్రబాబు గారు లాగే పాలన కొనసాగిస్తాడనే ఆశాభావం కూడా చాలామందిలో ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు చంద్రబాబు గారికి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపబోతుంది, చంద్రబాబు గారు దానికి వెళతారు అనే వార్త ఏదైతే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందో ఇదైతే కొంత ఆతృతనే కలిగించింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు గారు వెళ్ళాలి అని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి చంద్రబాబు గారికి సంబంధం లేని విషయం. బట్ ఆ పార్టీకి గతంలో ఉన్న సంబంధాలు కానివ్వండి, ఎవరైతే రేవంత్ రెడ్డి హ్యూమానిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా చంద్రబాబు గారు వెళ్ళాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు గారి అరెస్టును కూడా గతంలో రేవంత్ రెడ్డి ఖండించాడు. దీంతోపాటు ఇంకొక పోలిక కూడా నడుస్తుంది. ఎవరైతే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి పదవులు అనుభవించి ఈరోజు బయటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు, అంటే తల్లిపాలు తాగి రొమ్ముగుద్దు అంటాం మనం. సో ఆ రకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని, అలాగే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా పార్టీ నుంచే బయటికి వెళ్ళాడు. బట్ ఏ రోజు కూడా చంద్రబాబు గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ పల్లెత్తి మాట అనలేదు. సో ఇదే సమయంలో కొంతమంది నేతలు, సరే పేర్లు ఇప్పుడు అప్రస్తుతమైనప్పటికీ కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళి చంద్రబాబు గారిని, తెలుగుదేశం పార్టీనే కాదు భువనేశ్వర్ గారిని కూడా విమర్శించే పరిస్థితి. సో అంటే ఒక పక్కేమో కట్టుబడి ఉన్నాడు, ఏదైతే తనకు జీవనాన్ని ఇచ్చిందో, ఏదైతే ఈరోజు ఆ స్థాయికి తీసుకొచ్చిందో ఆ పార్టీ పట్ల ఆ గౌరవం కలిగి ఉన్న వ్యక్తి ఒక పక్క, అలాగే ఏదైతే తనకు మేలు చేశారో దాన్ని మొత్తం మర్చిపోయి ఈరోజు విమర్శలు చేసేవాళ్ళు ఒక పక్క. సో ఏమైంది, ఈరోజు రేవంత్ రెడ్డి అత్యున్నత శిఖరానికి ఎదిరాడు, ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. బట్ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వాళ్ళు ఎక్కడ కనపడినా తరిమి కొట్టాలనే ద్వేషం ఒక పక్క. అంటే ఇరువురు బయటికి వెళ్ళినప్పటికీ కూడా ఒకరి పట్ల అభిమానం చూపారు, మరో పట్ల ద్వేషం చూపారు. అంటే మన ప్రవర్తన విధానం, మన నడవడిక, పార్టీలు మారటం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం, దాన్ని మనం ఎవరో కాదనే పరిస్థితి లేదు. ఏ ఒక్కరు ఒక పార్టీలో నిలబడిన వాళ్ళు కాదు, మారుతారు. బట్ మారినప్పటికీ కూడా హుందాగా వ్యవహరించడం అనేది ఇక్కడ కీలకం. సో ఏది ఏమైనా ఈరోజు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళతారు అనే వార్త ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో అయితే జోరుగా చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే నిజమైతే, ఆహ్వానం అందితే చంద్రబాబు గారు వెళ్ళాలని, రేవంత్ రెడ్డిని ఆశీర్వదించాలని చెప్పి కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్నారు.